మా అమెరికా శ్యామలాన్ని దింపేశారండి. మామూలుగా కాదు, పావలా బిల్ యాక్షన్ చేయమంటే రూపాయి బిల్ చేసేస్తుంది ఏకంగా. మామూలు ఓవర్ యాక్షన్ కాదు. పొంగనూరు సంఘటన గురించి వీళ్ళంతా ఇవాళ మాట్లాడుతున్నారండి. మరి వీళ్ళని దీన్ని ఏ చెప్పించి కొట్టాలి నాకు అర్థం కావట్లా. ఒకసారి వినిపిస్తాను చూడండి. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎడిపోతోంది. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని గురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి ఇదే వద్దనేది. పోసెట్టి గీసెట్టి అని ముద్దు పేర్లు పెట్టి చాలా ఉన్నాయి నీకు ముద్దు పేర్లు. గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఎంత హుందాగా మాట్లాడితే అంత మనకు మంచిది. వద్దు, ఇచ్చిన పేమెంట్కి మించిన మాటలు మాట్లాడవద్దు. తగ్గు, కొద్దిగా ఆగు, అక్కడితో ఆగిపో. చంద్రబాబు నాయుడు గారి గడ్డలో నెరిసిన ఇంటికి అంత ఉండదు మన బతుకు. ఇంటికి విలువ చేయదు మన బతుకు. డబ్బు ఇస్తే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని నువ్వు పాటలు చెప్తావు. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తావా? నువ్వు డబ్బుల కోసం కక్కుర్తిపడి పెంట పనులన్నీ చేసే మనమా నీతులు చెప్పేది? ఏంటి పోసిట్టా? అదే ఈ 4 మాటలో కాసేసేంత వరకు ఇలాగే ఎడుతారు మీరు. చాలా చక్కగా చెప్దాం అనుకుంటాం, చాలా నీట్గా చెప్దాం అనుకుంటాం. ఉందాగా ఎక్కడ ఒక్క పదం కూడా బూతు మాట లేకుండా మాట్లాడదాం అనుకుంటాం మేము. మాకు రావా ముద్దు పేర్లు? మేము ఎట్లామా నీకు? బోల్డ్ పేర్లు మనకి. అమెరికా పాప అని ఒకడు అంటాడు, డాలర్ పాప అని ఒకడు అంటాడు, బెట్టింగ్ పాప అని ఒకడు అంటాడు. అంటారు. నేనేం వ్యక్తిగతంగా నీ మీద నాకేం కక్షం లేదు చెప్తున్నా. అతి పేలాపన వద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కొంచెం తగ్గి మాట్లాడితే బాగుంటుంది. ఏమమ్మా నీ పేలాపన? ఏమి అని అడుగుతున్నాం మేము. మేము కొవ్వట్టేసి ఎడుతున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి పాలనలో కళ్ళు గంతలు కట్టేసుకున్నావా? అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన సంఘటన జరిగితే ఒక మహిళని రేప్ చేస్తే ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా బయటకు వచ్చి ఏం మాట్లాడింది తెలుసా నీకు? 1-2 రేపులకి ఎందుకు గోల్ చేస్తున్నారని అడిగింది తెలుసా నీకు? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక ఘోరాలు జరిగినాయి. ఇవాళ పొంగనూరు సంఘటన పోలీసు వ్యవస్థ నిద్రపోలా. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. రాత్రి పగలు వెతికారు వాళ్ళు. స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు. ఇవాళ మీరు వచ్చి పాఠాలు చెప్పడం ఏంటండి? మీరు వచ్చి ఉపన్యాసాలు చెప్పేది ఏంటి అని అడుగుతున్నా. ముద్దు పేర్లా? అంత బలిసిపోయిందా మనకి? అంత బలుపా? ఓవర్ యాక్షన్ వద్దు. అది తగ్గించుకుంటే నీకు మంచిది. తెలంగాణలో ఉండి ఇక్కడ ఎదవ టీటీలు ఆడొద్దు మనం. కొద్దిగా వయసుకి మర్యాద ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వయసులో చాలా పెద్ద ఆయన, మనకంటే బాగా పెద్ద ఆయన. మనం ఆయన వయసుకైనా గౌరవించి మాట్లాడితే మా బోటోళ్ళు నీలాంటి వాళ్ళకి గౌరవించి మాట్లాడతారు. నీకు అధికార ప్రతినిధి కట్టబెట్టగానే 2 కొమ్ములు వచ్చినట్టు ఎక్స్ట్రా పేలిపోయావనుకో ఇలాగే మాట్లాడతారు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అత్యాచారాలపై నోరు మెరపరే స్వామి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. నువ్వు మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ప్రజల జీవితాలతో ఆడేసుకో, వాళ్ళ ప్రాణాలతో సెలగాట వాడేసుకో. మనం డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, మనకు సొమ్ములు వచ్చి పడిపోతా సరిపోతా కొంపలోని అని చెప్పేసి మనం ప్రాణాలతో సెలగట్టాలు ఆడేస్తాం. మనం రోజు చూస్తాను ఉంటాం. ఇవాళ కూడా చూశాను నేను. బెట్టింగ్ యాప్లో 30 లక్షల రూపాయలు పోగొట్టాడని చెప్పేసి అని తల్లిదండ్రులు కొడుకు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల, నీలాంటి వ్యక్తుల వల్ల.
నిజంగా మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతూ మాలాంటి వ్యక్తులకు పాఠాలు చెప్తుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకు పాఠాలు చెప్తుంటే మాకు సిగ్గేస్తుంది నిజంగా. మీరు చెప్తున్నారు పాఠాలు. డబ్బులకి నానా గడ్డి తినే మీరు మాకు పాఠాలు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నారా? మేము వినాలా? లాస్ట్లో డైలాగ్ ఉంటుంది, ప్రజలు చచ్చిపోతున్నారు స్వామి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతకి 10 ఇంతలు జరిగినాయి. ఏమైపోయో? డబ్బులు ఎత్తున్నాడనా? శ్యామల గారు, మీరు మీ హద్దులు దాటకుండా ఎంత మర్యాదగా మాట్లాడితే మా దగ్గర నుంచి మీకు అంత గౌరవం దక్కుద్ది. మనం ఒళ్ళు మర్చిపోయి, వయసులో పెద్ద అయినా అని మర్చిపోయి, రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి, పోశెట్టి గీశెట్టి ఇలాంటి ఎదవ డైలాగులు కొడితే ఎంతకి 10 ఇంతలు కాసేస్తావు దెబ్బలు మా దగ్గర. హైదరాబాద్ తెలివితే ఇక్కడ చూపించొద్దు. హైదరాబాద్ లాంగ్వేజ్ ఇక్కడ వాడద్దు. అక్కడ నడుతుంది, ఇక్కడ నడదు. అది గుర్తుపెట్టుకో బాగా. అర్థమైందా? మన కన్నాలు వేసే తెలివితేటలు రాజకీయాల్లో చూపిస్తే చెప్పు దెబ్బలు తినేస్తాం. ఈ తెలివితేటలకు తక్కువేం లేదా? పట్టుకుని ఏ సమస్య మీద ఎప్పుడు స్పందించారు? ఎప్పుడైనా మీరు స్పందించేది? వారం రోజులుగా. ఆల్రెడీ నిందితులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు స్పందిస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదమ్మా ఇప్పుడు వరకు వచ్చి? వెళ్ళొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 9 తారీఖున వెళ్తాడా? ఎందుకు అంత తొందరగా? జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందా కాబట్టి ఇప్పుడు రోజా స్పందించినా, ఈ యాంకర్ శ్యామల స్పందించినా, అందుకే వాళ్ళు స్పందించేది. వీళ్ళ మాటలు చూడండి, వీళ్ళకి ఎంత బలిసిపోయిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం అనర్లే, పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదులే. మన రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను. శ్యామల కూడా పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తుంది. శ్యామల వద్దు, దయచేసి విను బాగా. మన చరిత్ర చాలా పెద్దదే. కథలుగా చెప్తారు మన చరిత్ర. నేను చెప్పను కానీ కథలుగా చెప్తారు మన చరిత్ర. లేనిపోయిన ఆరోపణలు, లేనిపోయిన మాటలు మాట్లాడమంటే మేము మాట్లాడతాం బోల్డు. మీకు పేర్లు పెట్టలేక కాదు, బోల్డ్ పేర్లు పెట్టచ్చు. దయచేసి వద్దు. మనం నోరు జారి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక పదం అనేసి ఏదో మన పోశెట్టి గీశెట్టి అనేసాం కాదని చెప్పేసి మనకు జబ్బాలు తెచ్చేసుకుంటే గుర్తుపెట్టుకో, మన హిస్టరీ చాలా పెద్దది వెనకతల. నీకు ముద్దు పేర్లు చాలా వస్తాయి. నేను పెట్టను. సోషల్ మీడియాలో నువ్వు ఒకరికి ముద్దు పేర్లు పెట్టావనుకో, నీ స్థాయి మర్చిపోయి నీకు 10 మంది ముద్దు పేర్లు పెడతారు. తర్వాత బయటకు వచ్చి నన్ను అలాగన్నారో, నన్ను అవమానించారు, నన్ను ఒక మహిళని కూడా చూడకుండా నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తారా? ఇది ఎక్కడ సమాజం అంటే ఒప్పుకోరు. తర్వాత మనం అవకాశం కల్పించకూడదు. నువ్వు ఎంత హుందాగా మాట్లాడితే అంతే హుందాగా నీకు సమాధానం ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. మనం ఏదో డైలాగులు కొట్టేస్తే నువ్వు ఒక మాట అంటే తిరిగి అదే మాట అనాలని చెప్పిన రూల్ ఉండదు. అంటారు ఖచ్చితంగా. 1కి 10 ఇంతలు ఎక్కువగా నువ్వు బాధపడేటట్టే అంటారు. అది రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ బలుపు మాటలు వద్దు దయచేసి. కొంచెం తగ్గించుకుంటే మాటలు, అతి మాటలు మానేసి మన పరిధి ఎంతవరకు ఉందో ఓవర్ యాక్షన్ చేయకుండా మన పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే చెప్పు దెబ్బలు ఖాయం. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏ మహిళలకు కోపం వచ్చిందని ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నామని. హైదరాబాద్లో కనబడితే హైదరాబాద్లోనో, లేదంటే ఏపీలో కనబడితే ఏపీలోనో ఎవడో ఒకప్పుడు చెప్పులు గట్రేస్తారు మీదకి. వాళ్ళ దగ్గర పెట్టుకుని ఈసారి మాట్లాడేటప్పుడు